నిజంగా చెప్పాలంటే దేవా, నాకు పిటి అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చూస్తే. ఎందుకంటే ఒక చిన్న వయసులో దేవుడు ఖండించి ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చింది, దాన్ని గౌరవంగా కాపాడుకోవాలి. గతంలో వారి అంత చరిత్ర తెలుసు, అంత బ్లాక్మెయిల్ పాలిటిక్స్, ఆయన బ్రాండ్ అంబాసిడర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మీద బ్లాక్మెయిల్ చేస్తే ఏమొస్తుంది? రెండో అంశం, మీ 6 గ్యారెంటీల అమలుకు కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారా? 2500 పెన్షన్కు తులం బంగారు కిషన్ రెడ్డి అడ్డుకున్నారా? బీజేపీ అడ్డుకుందా? రైతులకు మరి 15,000 ఇచ్చినవా? 500 బోనస్ ఇచ్చినవా? మరి రైతు కూలీలకు 12,000 ఇచ్చినవా? బీసీ డిక్లరేషన్ అమలు చేసినవా? నిరుద్యోగ భృతి ఇచ్చినవా? మరి దానికి ఎవరైనా అడ్డుపడ్డారా? ఎందుకు ఒక హోదాలో ఉన్నప్పుడు పని కావాలంటే పని చేయించుకోవాలంటే, నేను ఒక అపోజిషన్గా ఎంపీ ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఉండి మీ 70 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ ఇవ్వనటువంటి ఎయిమ్స్ పట్టుకొచ్చిన నేను ఒక విఐపి ఎంపీని కూడా కాదు. చేసే పద్ధతి, నిబద్ధత, నీతి